Good morning all of you. I am KSV and MANOHAR, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamandri. Today I want to discuss about degree 3rd year 5th semester physics subject. In 5th sem there are two papers, 5A and 5B. 5A paper title is Electricity, Magnetism and Electronics, and 5B paper title is Modern Physics. Right? In 5A, in 5B, in both units, in both papers there are 5 units. Today I want to discuss about 5A paper. Right? In this paper there are 5 units. In first unit there are 2 lessons, they are electrostatics and dielectrics. And in second unit also there are 2 lessons, moving charge in both electric and magnetic fields and electromagnetic induction. Fifth unit I have explained as a 3rd unit, it is digital electronics. Similarly in 4th unit there are 2 lessons, they are varying currents and electromagnetic waves. And later in the next unit is semiconductors. Right? In previous class I have explained about the differences between metals, insulators and semiconductors. Later what I have explained about what is meant by p-n junction diode and what is meant by forward and reverse bias. Later I have explained about Zener diode and Zener diode as a voltage regulator. After I have explained about the definition of a transistor and types of transistors. అంటే మీకు నేను నిన్న క్లాస్లో అంటే మనకు అసలు యాక్చువల్గా డిగ్రీ ఫైనల్ ఇయర్లో 5th సెమ్లో 2 పేపర్లు ఉన్నాయి, 5A అండ్ 5B. 5A పేపర్ టైటిల్ వచ్చి విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము, ఎలక్ట్రానిక్స్. 5B పేపర్ టైటిల్ వచ్చి ఆధునిక భౌతిక శాస్త్రం. 2 పేపర్లో కూడా మనకి 5 యూనిట్లు ఉంటాయి. ఈరోజు మీకు నేను 5A పేపర్ కోసం డిస్కస్ చేస్తాను. ఇందులో కూడా 5 యూనిట్లు ఉన్నాయి. మొదటి యూనిట్లో 2 యూనిట్లు, 2 పేపర్లో 2 లెసన్స్. మొదటి యూనిట్లో 2 లెసన్స్, దే ఆర్ ఏంటంటే అవి విద్యుత్ శాస్త్రము, స్థిర విద్యుత్ శాస్త్రము, రాజకాలు. 2వ యూనిట్లో 2 లెసన్స్, విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల్లో కదిలే విద్యుదావేశాలు మరియు విద్యుత్ అయస్కాంత ప్రేరణ. 5th యూనిట్ 3rd యూనిట్గా చెప్పాను, అది డిజిటల్ వలయాలు. నెక్స్ట్ యూనిట్లో 2 లెసన్స్, ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు, విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఇప్పుడు లాస్ట్ యూనిట్ వచ్చి అర్ధవాహకాలు. ఈ అర్ధవాహకాల్లో నిన్నటి క్లాస్లో బంధకాలు అంటే ఏంటి, వాహకాలు అంటే ఏంటి, అర్ధవాహకాలు అంటే ఏంటి, పిఎన్ సంధి డయోడ్ అంటే ఏంటి, దాన్ని పురోబయాసులు తిరోబయాసులు ఎలా కలుపుతాము, జెనార్ డయోడ్ అంటే ఏంటి, జెనార్ డయోడ్ని వోల్టేజ్ నియంత్రణకారిగా ఎలా ఉపయోగిస్తున్నారు, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్లో ఉండేటువంటి రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్? నౌ ఇన్ టుడేస్ క్లాస్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్, ట్రాన్సిస్టర్ విన్యాసాలు. ఇందులో మనకి ఎస్ఐ క్వశ్చన్గా సిఈ కాన్ఫిగరేషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు, అంటే సిఈ విన్యాసం గురించి అడుగుతున్నాడు ఎస్ఐ క్వశ్చన్గా ఈ అర్ధవాహకాల నుంచి. రైట్? ఇన్ దిస్ transistor configurations are of 3 types. They are, first one common base configuration, second one common emitter configuration, and third one common collector configuration. అంటే ట్రాన్సిస్టర్ అంటే దాంట్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ టెర్మినల్స్ శాండ్విచ్ అయి ఉంటాయి. అది రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవి 2 రకాలు, ఎన్పిఎన్, పిఎన్పి అని చెప్పాను నిన్నటి క్లాస్లో. ఇవాళ క్లాస్లో ట్రాన్సిస్టర్ విన్యాసాలు 3 రకాలు. అవి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే ఉమ్మడి ఆధారము విన్యాసం, సిబి విన్యాసం అంటారు. రెండవది సిఈ కాన్ఫిగరేషన్ అంటే ఉమ్మడి ఉద్గారణి విన్యాసం, సిఈ విన్యాసం అంటారు. మూడవది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అంటే ఉమ్మడి సేకరణి విన్యాసం. సో 3 రకాల విన్యాసాలు. మొదటిది కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఓకే,
కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సిబి కాన్ఫిగరేషన్, ఉమ్మడి ఆధారం విన్యాసం అంటారు. రైట్, అసలు అంటే ఏంటి సిబి కాన్ఫిగరేషన్ అంటే? ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ బేస్ ఈజ్ గ్రౌండెడ్. అంటే ఆధారాన్ని మనం భూమికి సంధానపరిస్తే దాన్ని సిబి కాన్ఫిగరేషన్ అంటారు. అంటే బేస్ని గ్రౌండ్ చేయాలి, ఆధారాన్ని భూమికి సంధానం చేయాలి. అలా చేస్తే ఇట్ ఈజ్ కాల్డ్ సిబి కాన్ఫిగరేషన్. దాన్నే ఉమ్మడి ఆధారం విన్యాసం అంటారు. ఇన్ దిస్ మోడ్ ఎమిటర్ ఈజ్ ఇన్పుట్ టెర్మినల్ అండ్ కలెక్టర్ ఈజ్ అవుట్పుట్ టెర్మినల్. ఇందులో మనకి ఎమిటర్ అనేది ఇన్పుట్ నివేశన టెర్మినల్ గాను, మరియు సేకరణ అనేది అవుట్పుట్ టెర్మినల్ నిర్గమన టెర్మినల్ గాను పనిచేస్తాయి. మరియు బేస్ కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఆధారం అనేది ఇన్పుట్కి అవుట్పుట్కి రెండిట్లకి ఉమ్మడిగా ఉంటుంది, అందుకే ఉమ్మడి బేస్ కాన్ఫిగరేషన్ అన్నారు. ఓకే రైట్. ద రేషియో బిట్వీన్ కలెక్టర్ కరెంట్ టు ద ఎమిటర్ కరెంట్ ఈజ్ కాల్డ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ in common base configuration. Again, the ratio between collector current to the emitter current is known as current amplification factor in common base configuration. అంటే ఉమ్మడి ఆధారం విన్యాసంలో మనకి సేకరణ విద్యుత్ ప్రవాహానికి ఉద్గారణ విద్యుత్ ప్రవాహానికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఏదైతే ఉందో దాన్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటారు, ఉమ్మడి ఆధారం విన్యాసం అంటారు. దాన్ని ఆల్ఫా అనే అక్షరం చేత సూచిస్తారు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐఈ, కలెక్టర్ కరెంట్ బై ఎమిటర్ కరెంట్. ఓకే రైట్. చూడండి డయాగ్రామ్లో కామన్ బేస్ కాబట్టి బేస్ని గ్రౌండ్కి కలిపాను, ఎమిటర్ని ఇన్పుట్కి కలిపాను, కలెక్టర్ని అవుట్పుట్కి కలిపాను. తీసుకున్న ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఓకే, అది సర్క్యూట్ డయాగ్రామ్. అంటే మనకు బేస్ని గ్రౌండ్కి కలిపితే కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటారు. రెండవది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఉమ్మడి ఉద్గారిణి సిఈ విన్యాసం అంటారు. రైట్. ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ ఎమిటర్ ఈజ్ గ్రౌండెడ్. ఇన్ దిస్ మోడ్ బేస్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్పుట్ టెర్మినల్ అండ్ కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు అవుట్పుట్ టెర్మినల్. And emitter is common to both input and output. Again, in CE configuration, emitter is grounded. In this mode, base is connected to input terminal and collector is connected to output terminal, and emitter is common to both input and output. అంటే మనకి ఇక్కడ ఉద్గారణ కనుక భూమికి సంధానపరిస్తే దాన్ని సిఈ విన్యాసం అంటారు. ఇక్కడ బేస్ అనేది ఇన్పుట్ టెర్మినల్కు, కలెక్టర్ అనేది అవుట్పుట్ టెర్మినల్కి కలిపి ఉంటుంది. అంటే ఆధారం అనేది ఇన్పుట్ టెర్మినల్కు, సేకరణ అనేది అవుట్పుట్ టెర్మినల్కి కలపబడి ఉంటుంది. ఎమిటర్ అయితే ఈ రెండిటికి కూడా ఉమ్మడిగా పనిచేస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ టెర్మినల్స్కి. ఇప్పుడు ఈ సిఈ కాన్ఫిగరేషన్లో ద రేషియో బిట్వీన్ కలెక్టర్ కరెంట్ టు ద బేస్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. The ratio between collector current to the base current is known as current amplification factor. అంటే సేకరణ విద్యుత్ ప్రవాహానికి మరియు ఆధారం విద్యుత్ ప్రవాహానికి మధ్య ఉన్నటువంటి ఆ నిష్పత్తిని మనం ఏమంటామంటే విద్యుత్ ప్రవాహ, యాంప్లిఫికేషన్ అంటే వర్ధక గుణకం అంటారు. సో రైట్, దీన్ని బీటా అనే అక్షరం చేత సూచిస్తారు. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐబి అవుతుంది. చూడండి, ఇందులో మనకి కామన్ ఎమిటర్ కాబట్టి ఎమిటర్ని గ్రౌండ్కి కలపాలి. రైట్. తర్వాత బేస్ని ఇన్పుట్ టెర్మినల్కి, కలెక్టర్ని అవుట్పుట్ టెర్మినల్కి కలిపిన ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము పటంలో చూపబడింది. దాన్ని వేసాను మీకు. ఓకే రైట్. లెటర్ థర్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, సిసి కాన్ఫిగరేషన్ అంటారు. థర్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. రైట్. అంటే తెలుగులో ఉమ్మడి కలెక్టర్ అంటే సేకరణి, ఉమ్మడి సేకరణి విన్యాసం అంటారు. ఇన్ దిస్ కాన్ఫిగరేషన్ కలెక్టర్ ఈజ్ గ్రౌండెడ్. కలెక్టర్ ఈజ్ గ్రౌండెడ్ అంటే సేకరణని భూమికి సంధానపరుస్తారు.
right? In this mode, base is connected to input terminal and emitter is connected to output terminal, and collector is common to both input and output. Again, in this configuration, collector is grounded. In this mode, base is connected to input terminal and emitter is connected to output terminal, and collector is common to both input and output. అంటే ఈ విన్యాసంలో మనకి ఇక్కడ కలెక్టర్ అంటే సేకరణని భూమికి సంధానపరచాలి, ఆ తర్వాత ఆధారాన్ని ఇన్పుట్ టెర్మినల్కి మరియు ఉద్గారాన్ని అవుట్పుట్ టెర్మినల్కి సంధానపరచాలి. సేకరణ అయితే ఇన్పుట్ టెర్మినల్కి అవుట్పుట్ టెర్మినల్కి రెండిట్లకి ఉమ్మడిగా పనిచేస్తుంది, రైట్? ఇప్పుడు ది డెఫినేషను కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్గా డెఫినేషన్ తీసుకున్నప్పుడు ద రేషియో బిట్వీన్ ఎమిటర్ కరెంట్ టు ద బేస్ కరెంట్, ద రేషియో బిట్వీన్ ఎమిటర్ కరెంట్ టు ద బేస్ కరెంట్ ఈజ్ కాల్డ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ సిసి కాన్ఫిగరేషన్. The ratio between emitter current to the base current is called current amplification factor. అంటే మనకి ఇక్కడ ఉద్గారిణి విద్యుత్ ప్రవాహానికి ఆధారం యొక్క విద్యుత్ ప్రవాహానికి మధ్య ఉన్నటువంటి ఆ నిష్పత్తి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే ఉమ్మడి సేకరణి వర్ధక గుణకము అంటారు. దీన్ని గామా చేత సూచిస్తారు. గామా ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై ఐబి అవుతుంది. సో మనం ఇక్కడ కలెక్టర్ని గ్రౌండ్కి కలపాలి, బేస్ని ఇన్పుట్ టెర్మినల్కి, ఎమిటర్ని అవుట్పుట్ టెర్మినల్కి కలిపినటువంటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క సిసి కాన్ఫిగరేషన్ మనం డయాగ్రామ్లో చూపించాం. కింద గ్రౌండ్కి కనెక్ట్ చేయబడాలి కలెక్టర్, రైట్? ఇప్పుడు కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్ ఆల్ఫా, బీటా, గామా ఉన్నాయి మనకి. అంటే మొదటిదేమో కామన్ బేస్ చెప్పుకున్నాం, రెండవది కామన్ ఎమిటర్ చెప్పుకున్నాం, మూడవది కామన్ కలెక్టర్ చెప్పుకున్నాం. కామన్ బేస్కి ఏమో ఆల్ఫా అన్నాను, కామన్ ఎమిటర్కి ఏమో బీటా అంటున్నాను, కామన్ కలెక్టర్కి ఏమో గామా అంటున్నాను. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆ మూడిట్ల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని రాబట్టాలి. సో రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా, బీటా అండ్ గామా, రైట్? ఇన్ దిస్ emitter current is the sum of base current and collector current. Emitter current is the sum of base current and collector current. ఎప్పుడు కూడా మనకి ఎమిటర్ దగ్గర ఉన్న విద్యుత్ ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది. అది వేటికి సమానం అవుద్దంటే బేస్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహానికి, అదేవిధంగా కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాల యొక్క మొత్తానికి సమానం అవుతుంది. అంటే మనకి ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐబి అవుతుంది. సో రైట్, మనకి ఇరువైపులా మనం ఐసి చేత భాగించారనుకోండి మొత్తం ఎంటైర్ ఈక్వేషన్, దట్ ఇంప్లైస్ ఐఈ బై ఐసి ఈజ్ ఈక్వల్ టు ఐబి బై ఐసి ప్లస్ ఐసి బై ఐసి. అంటే ఐసి బై ఐసి అంటే 1, రైట్? ఇప్పుడు ఐఈ బై ఐసి అంటే మనకు తెలుసు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐఈ అని. ఇక్కడ దానికి రెసిప్రోకల్ ఉంది, అంటే 1 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐబి అంటే బీటా, కానీ ఐబి బై ఐసి అని ఉంది. సో 1 బై బీటా ప్లస్ 1 అంటే 1 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ బీటా బై బీటా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ రాసినప్పుడు బీటా బై 1 ప్లస్ బీటా. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా. రిలేషన్ ఇంపార్టెంట్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? బీటా బై 1 ప్లస్ బీటా. అదే మనకి ఇక్కడ 1 బై ఆల్ఫా తీసుకున్నారనుకోండి, అది గామాకి సమానం. ఆ విలువ ఎంతంటే 1 ప్లస్ బీటా బై బీటా అవుతుంది. ఓకే, 1 బై ఆల్ఫా వాల్యూ గామాకి సమానం. అది రిలేషన్. గామా ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బీటా బై బీటా. ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్. ఏవో 2 కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్ ఇస్తాడో మూడోది కట్టమంటాడు, లేదా ఆల్ఫా బీటా ఇస్తాడో గామా కట్టమంటాడు. సో ఆ రకంగా ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ రిలేషన్స్ బిట్వీన్ ఆల్ఫా, బీటా అండ్ గామా, రైట్? నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి సిబిసిఎస్ ప్యాటర్న్లోను, ఈ 2 ఎగ్జామినేషన్లోను ట్రాన్సిస్టర్కి సంబంధించి ఎస్ఐ క్వశ్చన్ అడిగింది ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ మోడ్స్. వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ మోడ్.
అంటే మనకి ఇక్కడ ఉమ్మడి ఉద్గారం విన్యాసములో ట్రాన్సిస్టర్ పనిచేసే విధానాన్ని వివరించండి అని అడగడం జరుగుతుంది. ఉమ్మడి ఉద్గారం విన్యాసంలో ట్రాన్సిస్టర్ పనిచేసే విధానాన్ని ఇక్కడ పటం ఉపయోగించి వివరించండి. అది ఎస్ఏ క్వశ్చన్. రైట్. ఇన్ దిస్ ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ మీన్ బై కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ మోడ్. అసలు ఉమ్మడి ఉద్గారణి విన్యాసం అంటే ఏంటో ముందు డెఫినేషన్ రాయాలి, తర్వాత సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి. సో అందులో తర్వాత దాని యొక్క వర్కింగ్, అది ఏ రకంగా పనిచేస్తుంది కామన్ ఎమిటర్ మోడ్లో, దాని క్యారెక్టర్స్ ఏంటి అనేది వివరించాలి. రైట్. ఇన్ దిస్ ఫస్ట్ ద డెఫినేషన్ ఈజ్, in this configuration emitter is grounded. In this mode base is connected to input terminal and a collector is connected to output terminal, and emitter is common to both input and output. The ratio between collector current to the base current is called current amplification factor in common emitter configuration. Again, in this configuration emitter is grounded. In this mode base is connected to input terminal and the collector is connected to output terminal, and the emitter is common to both input and output. The ratio between collector current to the base current is known as current amplification factor in కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అంటే ఈ రకమైనటువంటి విన్యాసంలో ఇక్కడ ఉద్గారాన్ని భూమికి సంధానపరచాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి బేస్ అనేది ఇన్పుట్ టెర్మినల్కు, కలెక్టర్ అనేది అవుట్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎమిటర్ అనేది ఇన్పుట్ టెర్మినల్కి అవుట్పుట్ టెర్మినల్కి కామన్గా ఉంటుంది మధ్యలో. నౌ ద రేషియో బిట్వీన్ collector current to the base current and IC/IB is called current amplification factor in common emitter configuration. Beta is equal to IC/IB. ఓకే, ఇది దాని యొక్క డెఫినేషను. లేటర్ సర్క్యూట్ డయాగ్రామ్. ఒక NPN ట్రాన్సిస్టర్ తీసుకున్నాను, ఎమిటర్ని గ్రౌండ్కి కలిపాను, కలెక్టర్ని బేస్ని ఇన్పుట్ టెర్మినల్కి కలిపాను, కలెక్టర్ని అవుట్పుట్ టెర్మినల్కి కలిపాను. బేస్ని ఇన్పుట్ టెర్మినల్కి ఎలా కలిపాము అంటే ఒక వేరియబుల్ బ్యాటరీ సహాయంతో ఒక వోల్ట్ మీటర్ అమ్మీటర్కి కనెక్ట్ చేయబడ్డాయి. సో బ్యాటరీ కలిపాము, వోల్టేజ్ ఉంటుంది, వోల్టేజ్ని వోల్ట్ మీటర్ సహాయంతో కొలుస్తారు, VBA. కరెంట్ని అమ్మీటర్ సహాయంతో కొలుస్తారు. సో అదేవిధంగా కలెక్టర్ను కూడా మనం ఒక వేరియబుల్ బ్యాటరీకి కలుపుతున్నాను. ఆ రకంగా సంధానం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి కలెక్టర్ కరెంట్ని మెజర్ చేయడానికి మిల్లీ అమ్మీటర్, కలెక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ను కొలవడానికి ఒక వోల్ట్ మీటర్ ఉపయోగిస్తున్నాం. అంటే మొత్తం 2 మిల్లీ అమ్మీటర్లు, అంటే 2 అమ్మీటర్లు, 2 వోల్ట్ మీటర్లు, 2 వేరియబుల్ బ్యాటరీస్, ఒక NPN ట్రాన్సిస్టర్. ఆ NPN ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ గ్రౌండ్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ CE కాన్ఫిగరేషన్. ఎందుచేతన ఎమిటర్ అనేది ఏం చేసాం మనం, భూమికి సంధానపరిచాం. సో దాన్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటారు. బేస్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్పుట్ టెర్మినల్, కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు అవుట్పుట్ టెర్మినల్, ఎమిటర్ ఈజ్ బోత్ కామన్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అది సర్క్యూట్ డయాగ్రామ్. సో వేరియబుల్ బ్యాటరీస్ వాడుతున్నాము, అవి మెజర్ చేయడానికి అమ్మీటర్స్, వోల్ట్ మీటర్స్ ఉపయోగిస్తున్నాం సర్క్యూట్లో. సో total number of ammeters 2, total number of voltmeters 2, total number of variable batteries 2, one NPN transistor. Right. Coming to the explanation, working. The circuit arrangement of common input and output characteristics of NPN transistor is shown in the above figure. The circuit arrangement for common input and output characteristics of NPN ట్రాన్సిస్టర్ ఈజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్. అంటే మనకి ఇక్కడ ఒక NPN ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ మరియు అవుట్పుట్ అభిలక్షణ వక్రాలను, ఉమ్మడిగా ఉండేటువంటి ఇన్పుట్ మరియు అవుట్పుట్ అక్షరాలను చూపించేటువంటి వలయం పటంలో చూపబడింది. ద బేస్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ.
బేస్ని ఏం చేసాము, బ్యాటరీ యొక్క వేరియబుల్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కలిపాము. whose పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ఎమిటర్. సో దాని యొక్క పాజిటివ్ టెర్మినల్ అంటే గ్రౌండ్ చేసామన్నాను చూడండి కింద, దాన్ని మనం ఏం చేసామంటే ఎమిటర్ కనెక్ట్ చేసాం. ద బేస్ వోల్టేజ్ VB ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ వోల్ట్ మీటర్. అంటే బేస్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని VBని వోల్ట్ మీటర్ సహాయంతో కొలవచ్చు. అండ్ బేస్ కరెంట్ IBని మైక్రో అమ్మీటర్ మ్యూఏ సహాయంతో మనం కొలవచ్చు. ఓకే, అది మనకి సర్క్యూటల్ డయాగ్రామ్. నెక్స్ట్, ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్. ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్ అంటే మనకి ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా ఏ రకంగా పనిచేస్తుంది అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రాన్సిస్టర్ ఇందులో భాగం మీద కూడా ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్ అంటే ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా ఏ రకంగా మనకి పనిచేస్తుంది అని తీసుకున్నప్పుడు, రైట్, దానికన్నా ముందుగా మనకి ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఫస్ట్ అంటే మనకి ఎస్ఐ క్వశ్చన్లో మీకు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఒకటే పారా చెప్పాను కదా, సెకండ్ పారా అంటే ఈ పేజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇది ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ అంటే మెజర్డ్ బై యూజింగ్ మైక్రో అమ్మీటర్ తర్వాత ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ కాదు, అది నెక్స్ట్ పార్ట్, నెక్స్ట్ క్వశ్చన్, అది షార్ట్ ఆన్సర్. దానికన్నా ముందుగా ఈ ఎస్ఐలో మిగిలిపోయిన భాగం, ద కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ 2. చూడండి ఇక్కడ కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ 2 అండ్ పాజిటివ్ టెర్మినల్ ఈజ్ కనెక్టెడ్ టు ఎమిటర్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. అండ్ whose positive terminal is connected to emitter. Now the collector current VC is measured by using another voltmeter. అంటే కలెక్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ని మరొక వోల్ట్మీటర్ సహాయంతో కొలుస్తాము. అండ్ కలెక్టర్ కరెంట్ IC ఈజ్ మెజర్డ్ బై యూజింగ్ మిల్లీ అమ్మీటర్. కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని మరొక మిల్లీమీటర్ సహాయంతో మనం కొలుస్తాము. లేటర్ ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్, ఇన్పుట్ అభిలక్షణాలు. ఓకే, సో డయాగ్రాము మనం ఇక్కడ వోల్టేజ్ని X యాక్సిస్ మీద, కరెంట్ని Y యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ గీయాలి. గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్ మెజర్ చేయాలి అనుకున్నప్పుడు అవుట్పుట్ని మనం కాన్స్టెంట్గా పెట్టాలి. ఓకే, ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్, ఇన్పుట్ ఏంటి, బేస్ టెర్మినల్. అంటే మనం VBకి IBకి గ్రాఫ్ గీయాలి, బేస్ కాబట్టి. దేని కాన్స్టెంట్గా పెట్టాలి, కలెక్టర్ని కాన్స్టెంట్గా పెట్టాలి. అంటే VCని ICని కాన్స్టెంట్గా పెట్టాలి. చూడండి, VC ఈజ్ ఈక్వల్ టు 0 కాన్స్టెంట్గా పెట్టి గ్రాఫ్ గీసాను. అదేవిధంగా VC ఈజ్ ఈక్వల్ టు 20 కాన్స్టెంట్గా పెట్టి గ్రాఫ్ గీసాను. VC ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ 40 వోల్ట్లు కాన్స్టెంట్గా పెట్టి గ్రాఫ్ గీయాలి. సో ఆ రకంగా కర్వ్స్ వస్తాయి. సో అంటే ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్ మెజర్ చేయాలంటే అవుట్పుట్ను కాన్స్టెంట్గా పెట్టాలి. చూడండి అక్కడ బై కీపింగ్ VC ఈజ్ ఈక్వల్ టు 0 volts and output values and 20 volts and 40 volts etc. at constant, then a graph has been drawn by taking VB on X axis and IB on Y axis, then input characteristics are measured. Later output characteristics. అవుట్పుట్ ఏంటి, కలెక్టర్. అంటే మనం VCకి ICకి గ్రాఫ్ గీయాలి. దేని కాన్స్టెంట్ పెట్టాలి, VBని కాన్స్టెంట్ పెట్టాలి లేదా IBని కాన్స్టెంట్ పెట్టాలి, రెండో ఒకటే. చూడండి, IBని కాన్స్టెంట్గా పెట్టాను 25 దగ్గర, 50 దగ్గర, 75 దగ్గర, 100 దగ్గర IBని కాన్స్టెంట్గా పెట్టాను, పెట్టి గ్రాఫ్ గీచాను. సో మనకు ఆ రకమైనటువంటి కర్వ్స్ రావడం జరుగుతుంది. ఓకేనా, అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ క్యారెక్టరైస్టిక్స్ మెజర్ చేయాలంటే ఇన్పుట్ను కాన్స్టెంట్గా పెట్టాలి. బై కీపింగ్ IB ఈజ్ ఈక్వల్ టు 25 microamperes, 50 microamperes, 75 microamperes and 100 microamperes. Like that, at constant, then a graph has been drawn by taking VC on X axis and IC on Y axis. Then output characteristics are measured. ఈ రకంగా మనకి అవుట్పుట్ క్యారెక్టరైస్టిక్స్ని మెజర్ చేయొచ్చు. అంటే మనం అవుట్పుట్ క్యారెక్టరైస్టిక్స్ని మెజర్ చేయాలి అంటే ఇన్పుట్ వాల్యూస్ని కాన్స్టెంట్గా ఉంచాలి,
అదే ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్ని మెజర్ చేయాలి అంటే అవుట్పుట్ను కాన్స్టెంట్గా ఉంచాలి. అంటే సిఈ కాన్ఫిగరేషన్ యొక్క వర్కింగ్ అడిగినప్పుడు ముందుగా అసలు సిఈ కాన్ఫిగరేషన్ అంటే ఏంటనేది డెఫినేషన్ రాసి, కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ డెఫినేషన్ రాసి, దానికి ఫార్ములా రాసి, సిఈ కాన్ఫిగరేషన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ వేసి, ఆ సర్క్యూట్ డయాగ్రామ్కి సంబంధించిన 2 పారాగ్రాఫ్స్ను వివరించి, తర్వాత ఆ సిఈ కాన్ఫిగరేషన్లో ఉండేటువంటి ఇన్పుట్ క్యారెక్టరైస్టిక్స్ గ్రాఫ్ గీచి, గ్రాఫ్ నుంచి దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి, అవుట్పుట్ క్యారెక్టరైస్టిక్స్ అన్నప్పుడు ఇన్పుట్ను కాన్స్టెంట్గా ఉంచి గ్రాఫ్ను గీచి వోల్టేజ్కి కరెంట్కి ఆ గ్రాఫ్కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ సిఈ కాన్ఫిగరేషన్. అంటే ఉమ్మడి ఉద్గారం విన్యాసంలో ట్రాన్సిస్టర్ పనిచేసే విధానం అడిగినప్పుడు మనం ఇక్కడ వరకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరైస్టిక్స్ వరకు రాయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే. మనకి సెమీ కండక్టర్స్లో అడిగేటువంటి ఎస్సే క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ సిఈ కాన్ఫిగరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే. లేటర్ నెక్స్ట్ వన్ షార్ట్ ఆన్సర్ ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్. ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్ అంటే ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా ఏ రకంగా పనిచేస్తుంది అని షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు. ట్రాన్సిస్టర్ యాజ్ యాన్ యాంప్లిఫైయర్, రైట్? వెన్ ట్రాన్సిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు కామన్ బేస్ మోడ్, then a small change in emitter voltage produces a large change in emitter current and corresponding in the collector current. Thus, if AC voltage is applied to the emitter, a large AC voltage is developed across the load connected to collector. Hence, transistor is used as amplifier. Again, when transistor is connected in common base mode, అంటే మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ని ఉమ్మడి ఆధారం విన్యాసంలో కలపాలి. అలా కలిపినప్పుడే మనం అది వర్ధకంగా పనిచేస్తుంది. కలిపినప్పుడు దాని ఏ స్మాల్ చేంజ్ ఇన్ ఎమిటర్ వోల్టేజ్, అంటే ఇక్కడ ఉద్గారణి వోల్టేజ్లో ఉండేటువంటి కొద్దిపాటి చేంజ్ వల్ల ప్రొడ్యూసెస్ ఏ లార్జ్ చేంజ్ ఇన్ ఎమిటర్ కరెంట్. అంటే ఉద్గారం దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్లో వచ్చేటువంటి స్వల్ప మార్పు వల్ల ఉద్గారం దగ్గర ఉండేటువంటి కరెంట్లో చాలా పెద్ద మొత్తంలో మార్పు రావడం జరుగుతుంది. అండ్ కరస్పాండింగ్లీ కావున ఈ రకంగా మనకి కలెక్టర్ కరెంట్లో కూడా చాలా పెద్ద మొత్తం కరెంట్లో విద్యుత్ ప్రవాహంలో మార్పు రావడం జరుగుతుంది. Thus, if AC voltage is applied to the emitter, for example, మనం ఆ ఎమిటర్ కనుక ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తే ఏ లార్జ్ ఏసీ వోల్టేజ్ ఈజ్ డెవలప్డ్ అక్రాస్ ద లోడ్ కనెక్టెడ్ టు ద కలెక్టర్. అంటే మనం పంపినటువంటి వోల్టేజ్ కనుక ఏకాంతర వోల్టేజీ అయితే ఆ ఏకాంతర వోల్టేజీ వలన కలెక్టర్ దగ్గర ఉండేటువంటి లోడ్ కనెక్ట్ చేయబడ్డప్పుడు అక్కడ అధిక మొత్తంలో మనకు వోల్టేజ్ అనేది వేరియేషన్ అనేది కలుగుతుంది. ఈ రకంగా ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాంప్లిఫైయర్. ట్రాన్సిస్టర్ అనేది వర్ధకంగా పనిచేస్తుంది. వర్ధకం అని ఎప్పుడు చెప్తారు అంటే మనకి ఇక్కడ స్మాల్ చేంజ్ ఇన్ వోల్టేజ్ ఇన్ ఎమిటర్, ఏ లార్జ్ చేంజ్ ఇన్ కరెంట్ ఇన్ కలెక్టర్. ఎమిటర్లోని వోల్టేజ్లోని చిన్నపాటి మార్పు వల్ల కలెక్టర్ కరెంట్లో అధిక మొత్తంలో మార్పు జరగటం వల్ల ఇక్కడ మనకి కరెంట్లో అధిక మొత్తంలో మార్పు వచ్చింది కాబట్టి యాంప్లిఫై చేయగలుగుతాం కరెంట్ని. కలెక్టర్ కరెంట్ని యాంప్లిఫై చేయగలుగుతున్నాం ఎమిటర్ యొక్క వోల్టేజ్లో స్వల్పపాటి మార్పు వల్ల. సో ఎమిటర్లో మార్పు వల్ల కలెక్టర్లో ఉండేటువంటి కరెంట్ని మనం మార్పు చెందించగలుగుతున్నాం కాబట్టి పెంచగలుగుతున్నాం కాబట్టి దాన్ని యాంప్లిఫికేషన్ అంటారు, పెంచడాన్ని. సో హెన్స్ ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంప్లిఫైయర్ ఇన్ కామన్ బేస్ మోడ్. బేస్ని కామన్గా కలిపాము. సో సర్క్యూట్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక ట్రాన్సిస్టర్ తీసుకున్నాను, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఆ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ని గ్రౌండ్కి కలిపాను. ఎమిటర్
ఒక బ్యాటరీ కలపడం జరిగింది, కలెక్టర్ని మరొక బ్యాటరీ కలపడం జరిగింది, ఎమిటర్ని ఒక బ్యాటరీకి త్రూ రెసిస్టర్ R1 ద్వారా కలిపాము, కలెక్టర్ Cని మరొక రెసిస్టర్ R2 ద్వారా మరొక బ్యాటరీకి కలిపాము. దీన్ని బేస్ని గ్రౌండ్కి కలిపారు కాబట్టి కామన్ బేస్ మోడ్ అన్నాను. ఇప్పుడు ఎమిటర్లో చిన్న వోల్టేజ్లో మార్పు కలిగితే డైరెక్ట్గా కలెక్టర్లో కరెంట్లో లార్జ్ వేరియేషన్ వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ వల్ల మనం యాంప్లిఫికేషన్ చేయగలుగుతున్నాము. హెన్స్ ట్రాన్సిస్టర్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంప్లిఫైయర్ ఇన్ కామన్ బేస్ మోడ్. Later, a simple circuit of NPN transistor in common base mode is shown in the above figure. అంటే ఉమ్మడి ఆధారం సంధానంలో ఒక NPN ట్రాన్సిస్టర్ని ఒక వలయం పటంలో చూపబడింది. ఎమిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్. అంటే ఉద్గారణనేమో పురో బయాస్లో సంధానం చేసాము, సేకరణేమో తిరో బయాస్లో సంధానం చేసాము. మీరు అబ్జర్వ్ చేస్తే ఉద్గారాన్ని పురో బయాస్ పాజిటివ్ కలిపారు చూడండి, కలెక్టర్నేమో నెగిటివ్ కలిపారు, దాన్ని తిరో బయాస్ అంటారు. సో రైట్, రివర్స్ బయాస్లో కలపడం జరిగింది. ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ఎమిటర్ అండ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ కనెక్టెడ్ టు కలెక్టర్. ఇన్పుట్ టెర్మినల్నేమో ఎమిటర్ కలిపారు, అవుట్పుట్ టెర్మినల్నేమో కలెక్టర్ కలపడం జరిగింది. ఇన్పుట్ టెర్మినల్నేమో ఉద్గారణకి, అవుట్పుట్ టెర్మినల్నేమో సేకరణకి కలప చేయబడినటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ పైన ఉంది. అది ఫస్ట్ పారా. కమింగ్ టు ది సెకండ్ పారా. ద ఇన్పుట్ సర్క్యూట్ హ్యాజ్ స్మాల్ రెసిస్టెన్స్ అండ్ స్మాల్ బయాస్ వోల్టేజ్. అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ టెర్మినల్కి అంటే ఎమిటర్కి స్మాల్ రెసిస్టెన్స్ కొద్దిపాటి నిరోధం ఉంటుంది, అందువల్ల దానికి కొద్దిపాటి బయాసింగ్ వోల్టేజ్ మాత్రమే ఉంటుంది. రైట్. ద అవుట్పుట్ సర్క్యూట్ హ్యాజ్ లార్జ్ రెసిస్టెన్స్, అధిక మొత్తంలో మనకి నిరోధం ఉంటుంది, అదేవిధంగా వోల్టేజ్ కూడా ఆ రకంగానే ఉంటుంది. దట్ ద కరెంట్ గెయిన్ యాంప్లిఫైయర్ ఆల్ఫా. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏంటి కామన్ బేస్ మోడ్లో? ఆల్ఫా. అండ్ ద వోల్టేజ్ గెయిన్ యాంప్లిఫైయర్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఆల్ఫా ఇంటూ R2/R1. కరెంట్ గెయిన్ ఏమో ఆల్ఫా, వోల్టేజ్ గెయిన్ తీసుకున్నప్పుడు ఆల్ఫా ఇంటూ R2/R1 అవుతుంది. సో పవర్ గెయిన్ కావాలంటే కరెంట్ గెయిన్ ఇంటూ వోల్టేజ్ గెయిన్, సామర్థ్యం కావాలంటే కరెంట్ ఇంటూ వోల్టేజ్, అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా R2/R1 అంటే ఆల్ఫా స్క్వేర్ R2/R1 అవుతుంది. ఓకే, ఇది ట్రాన్సిస్టర్ యాజ్ ఎన్ యాంప్లిఫైయర్. లేటర్ ప్రాబ్లమ్స్. ఇందులో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సెమీ కండక్టర్స్లో అంటే మనం దేని మీద ఉంటాయంటే ప్రాబ్లమ్స్ ఆల్ఫా బీటా గామా మధ్య ఉండేటువంటి సంబంధాల మధ్య, తర్వాత ఐబి ఐసి ఐఈ మూడేట్ల మధ్య ఉండేటువంటి రిలేషన్స్ మధ్య మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద బేస్ కరెంట్ ఈజ్ 0.08 milliamperes and emitter current is 9.6 milliamperes. Then find collector current and alpha comma beta. అంటే ఒక ట్రాన్సిస్టర్లోనంట ఆధారం దగ్గర ఉన్న విద్యుత్ ప్రవాహం ఇచ్చాడు, ఎమిటర్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహం 9.6 milliamperes ఇచ్చాడు. అయితే కలెక్టర్ దగ్గర ఉన్న విద్యుత్ ప్రవాహాన్ని ఆల్ఫా మరియు బీటాలను కట్టమంటున్నాడు. ఓకే, సొల్యూషన్. ఐబి ఇచ్చాడు, ఐబి ఈజ్ ఈక్వల్ టు 0.08 milliamperes. ఐసి ఇచ్చాడు, ఐసి ఈజ్ ఈక్వల్ టు 9.6 milliamperes. గివెన్ దట్ ఇచ్చిన రెండు విలువలు రాశాను. మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కలెక్టర్ కరెంట్ కట్టమంటున్నాడు, ఐసి కట్టమంటున్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐబి. ఐసి కావాలంటే ఐఈ మైనస్ ఐబి. సో 9.6 మైనస్ 0.08 ఈజ్ ఈక్వల్ టు 9.52 milliamperes. అది ఐసి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కట్టమంటున్నాడు ఫార్ములా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐసి బై ఐఈ. అంటే ఐసి ఎంత మనం ఇప్పుడే కట్టాము 9.52, ఐఈ ఎంత
9.6 అంటే 1 కంటే తక్కువ వస్తుంది. ఇట్స్ వాల్యూ 0.99. బీటా కూడా కట్టమంటున్నాడు. బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ బై ఐబి. ఐసీ అంతా 9.52, ఐబి అంతా 0.08. సో ఆ విలువ 10/0. మనకి ఎలా ఉందంటే అది 0.1లా ఉంది. సో 119 0.08 అది అంటే 0.1లా ఉంది. అంటే 119 ఆన్సర్ బీటా. సో ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చింది, అంతకుముందు ఐసీ కట్టాము. అది సెకండ్ ప్రాబ్లం. నౌ థర్డ్ వన్, సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం, నౌ సెకండ్ వన్. The DC current gain of a transistor in CE configuration is 100. Find the DC current gain in CB configuration. అంటే మనకి ఏమి ఇచ్చాడంటే ద DC current gain of a transistor in CE configuration. అంటే ఉమ్మడి ఉద్గారం విన్యాసంలో వర్ధకం ఇచ్చాడు. ఉమ్మడి ఉద్గారిని అంటే బీటా ఇచ్చాడు 100. ఉమ్మడి కరెంట్ గెయిన్ ఇన్ బేస్, ఉమ్మడి ఆధారం విన్యాసంలో వర్ధకం కట్టమంటున్నాడు. అంటే మనల్ని ఆల్ఫా కట్టమంటున్నాడు బీటా ఇచ్చి. బీటా ఎంత ఇచ్చాడు? 100. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకు ఫార్ములా తెలుసు, రిలేషన్ తెలుసు. ఆ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రిలేషన్ ఏంటి? బీటా బై 1 ప్లస్ బీటా. సో బీటా వాల్యూ ఎంత ఇచ్చాడంటే 100. సో 100/1 ప్లస్ 100 అంటే 100/101. ఓకే, 100/101 అంటే ఇంచుమించుగా విలువ 0.99. అంటే బీటా వచ్చింది, ఆల్ఫా వచ్చింది. మరి వచ్చింది మనకి ఏంటంటే బీటా ఇచ్చాడు, ఆల్ఫా కట్టమన్నాడు. సో బీటా ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. ఆల్ఫా ఎంత వచ్చింది? 0.99 వచ్చింది. ఓకే, it is second problem. Now third one, మూడవది. The current gain of a transistor in CE mode is 49. Then find current gain in CB mode and also find base current when emitter current is 3 milliampere. అంటే మనకి ఉమ్మడి ఉద్గారణ విన్యాసంలో వర్ధకం ఇచ్చాడు, బీటా ఇచ్చాడు 49. ఇప్పుడు ఏం కట్టమంటున్నాడంటే ఉమ్మడి ఆధార విన్యాసంలో వర్ధకం కట్టమంటున్నాడు, ఆల్ఫా కట్టమంటున్నాడు 1. బీటా ఇచ్చాడు, ఆల్ఫా కట్టమంటున్నాడు. ఇంకా ఏం కట్టమంటున్నాడంటే ఆల్సో ఫైండ్ బేస్ కరెంట్ ఐబీ కట్టమంటున్నాడు. వెన్ ఎమిటర్ కరెంట్ అంటే ఐఈ ఇచ్చాడు, ఐబీ కట్టమంటున్నాడు, ఐఈ ఇచ్చాడు. ఐఈ ఎంత ఇచ్చాడు? 3 milliamperes ఇచ్చాడు. ఓకే, సొల్యూషన్ గివెన్ దట్ బీటా 49, ఆల్ఫా కట్టమంటున్నాడు కాబట్టి రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు 49/1 ప్లస్ 49 ఈజ్ ఈక్వల్ టు 49/50 ఈజ్ ఈక్వల్ టు 0.98. నెక్స్ట్ we know that I is equal to IC plus IB. అంటే మనకి ఐసీకి ఫార్ములా తీయాలి. ఐసీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబీ అనే ఒక ఫార్ములా ఉంది. అంటే దాన్ని ఉపయోగించినప్పుడు దట్ ఎంప్లైస్ ఐఈ ఎంత ఇచ్చాడు? 3 ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ బీటా వాల్యూ. ఐబీ వాల్యూ మనం కట్టాలి 49 ఇంటూ ఐబీ ప్లస్ ఐబీ. దట్ ఎంప్లైస్ 3 ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 1 ఇంటూ ఐబీ అంటే 50 ఐబీ. అంటే ఐబీ వస్తుంది. ఐబీ ఎంత? 3/50 అవుతుంది. సో 3/50 అంటే 0.059 యూనిట్స్ ఏంటి కరెంట్కి? మిల్లీ యాంపియర్స్. వాడు మిల్లీ యాంపియర్స్లో ఇచ్చాడు. ఓకేనా? సో మనం ఇక్కడ బీటా ఇచ్చాడు, ఆల్ఫా కట్టాము. తర్వాత మనకి ఐబీ కట్టమన్నాడు, ఐఈ ఇచ్చాడు. సో ఐబీ క్యాలిక్యులేట్ చేసాము. ఐసీకి ఐబీకి రిలేషన్ ఐసీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబీ అని ఒక ఫార్ములా ఉంది. అది సిన్స్ అని రాశాను పక్కన. సో ఈరోజు క్లాస్లో మీకు నేను ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పాను. ఏంటంటే దానికన్నా ముందుగా ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్పాను. తర్వాత ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ తర్వాత కామన్ ఎమిటర్ మోడ్ కాన్ఫిగరేషన్లో ట్రాన్సిస్టర్ పనిచేసే విధానం చెప్పాను ఎస్ఏ క్వశ్చన్.
తర్వాత ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైయర్ అని ఒక షార్ట్ ఆన్సర్ కోసం చెప్పాను. తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పాను కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్స్ మీద, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్సీ క్లాస్లో చెప్పింది. ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.